అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ నవరాత్రి మొదటి రోజు అమ్మవారి స్వరూపం గురించి, అమ్మవారిని ఎలా ఆరాధించాలో, ఏ మంత్రంతో పూజించాలో తెలుసుకుందాం. నవరాత్రి శక్తి ఆరాధన సమయం. మొదటి రోజు శైలపుత్రి అమ్మవారి దర్శనం. హిమవంతనయ పర్వతపుత్రిక పర్వతంలాంటి దృఢమైన భక్తితో మనల్ని శిఖరాలకు చేరుస్తుంది. శైలపుత్రి వృషభారుహిణి, త్రిశూలహస్త కమలాధారిణి, హిమవంత తనయ పర్వతంలాంటి నిశ్చలమైన శక్తి రూపం. అమ్మవారి నవదుర్గా అవతార ప్రారంభ స్వరూపిణి. ఈరోజు అమ్మను ధ్యానం చేసినప్పుడు భక్తులకు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం, ఈ శక్తియే జగత్ ప్రారంభం. శివపత్నిగా భావించిన దక్ష యజ్ఞం తరువాత మరల హిమవంత తనయగా జన్మించిన రూపమే శైలపుత్రి. ఈరోజు నేతి సమర్పణ అత్యంత మహత్తరమైన విధి. నెయ్యిని సమర్పించడంతో దేహంలో ఆరోగ్య బలం పెరుగుతోంది, మనసులో శక్తి ప్రచురితమవుతుంది అని శాస్త్రం ప్రత్యక్షంగా నేర్పింది. ఈరోజు ధ్యాన రూపంలో మంత్రములు జపించే భక్తులు సకల ఐశ్వర్యంతో అనుగ్రహం పొందుతారు. ఈరోజు నెయ్యి సమర్పణతో జీవనానికి చైతన్యం, హృదయానికి శాంతి, జీవితానికి దివ్యత కలుగుతుంది. శైలపుత్రి ఆరాధనతో భక్తులకు జీవితంలో ఆరోగ్యం, దీర్ఘాయువు, ఐశ్వర్యం మరియు సద్భక్తి స్థిరంగా నిలుచుతాయి. అమ్మవారి ఆశీస్సులతో మనసు పర్వతంలాంటి స్థిరత్వం పొందుతుంది. ఈ రోజు నవరాత్రి యాత్ర ప్రారంభం. ఓం దేవి శైలపుత్రియై నమః. ఓం దేవి శైలపుత్రియై నమః. ఓం దేవి శైలపుత్రియై నమః. ఈ మంత్రం జపించిన భక్తులు శైలపుత్రి కృప పొంది శక్తి మార్గంలో ముందుకు వెళతారు. రేపు నవరాత్రి రెండో రోజు. అమ్మవారిని బ్రహ్మచారిణి దేవిగా ఎలా పూజించాలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను చూడాలంటే ఈరోజే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.